హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా నేను ఈరోజు మా బాబు టాయ్స్ అన్నీ డొనేట్ చేద్దామని అనుకున్నాను. మా వారు కూడా చెప్పి ఉండే అన్ని టాయ్స్ డొనేట్ చేయు, వాడికి చాలా టాయ్స్ ఉన్నాయి, వాడికి ఏం ఆడుకోవాలనో తెలియట్లేదు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో అవి ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయు, లేకపోతే ఇక్కడ మా దగ్గర ఆర్ఫనేజ్ ఉంది, ఆర్ఫనేజ్కి ఇవ్వు అని చెప్పిండు. సో అందుకే నేను ఈరోజు ఆ పని పెట్టుకున్నా. క్రిస్మస్ సీజన్ కదా, ఫుల్ వర్క్ ఉండింది, ఇంకా తప్పదు ఇచ్చేసేయాలి. ఎందుకంటే వాడికి ఇవన్నీ టాయ్స్ చూసేసరికి ఏం ఆడుకోవాలనో తెలియట్లేదు. వాడికి ఆ కన్ఫ్యూజన్లో వచ్చి నాతో ఆడుకుంటున్నాడు, నేను భరించలేకపోతున్నా. అంటే వాడు చిన్న బాబు కదా, ప్రజెంట్గా వాడికి ఆడుకోవడానికి కూడా ప్రజెంట్ ఎవరు లేరు. సో నన్ను ఆడుకుంటున్నాడు వాడితో ఆడుకోకుండా. అండ్ అందులో వాడు చిన్నప్పటి టాయ్స్ కూడా ఉండే. నేను ఇంతకు ఒక 10 days బ్యాక్ కూడా చాలా టాయ్స్ డొనేట్ ఇచ్చేసిన చాలా టాయ్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసిన. ఇక్కడ ఆర్ఫనేజ్ ఒకటి ఉంది మా హౌస్ దగ్గరలో, అక్కడ వాళ్ళకి ఇచ్చేసిన వాడి డ్రెస్సెస్, వాడి టాయ్స్ అండ్ ఇంకా ఎక్స్ట్రా టాయ్స్ కూడా ఉండే. అవన్నీ ఈరోజు వేరే వాళ్ళకి ఇస్తామని వాడికి ఏమేమి యూజో ఆ టాయ్స్ మాత్రమే తీస్తున్నా. అండ్ నేను మా వాడికి చెప్పిన, ఇట్లా కన్నయ్య నేను నీ టాయ్స్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తా అంటే, ఇచ్చేయు అమ్మ, కానీ జేసీబీ ట్రక్ మాత్రం ఉంచు, మిగిలినవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసేయు అని చెప్తున్నాడు. వాడు అలా చెప్తుంటే చాలా క్యూట్గా అనిపించింది. ఓన్లీ జేసీబీ ట్రక్ మాత్రమే ఉంచాలంట, మిగిలిన టాయ్స్ అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసేయు అనేసరికి కొంచెం మంచిగా అనిపించింది. వాడికి కూడా చాలా కైండ్ నేచర్ ఉంటుంది. రోడ్ పైన ఎవరైనా ఆడుకునే వాళ్ళు ఉన్నా, మేము రీసెంట్గా షాపింగ్కి వెళ్ళినాం కదా, ఆ వీడియోలో నేను అది క్లిప్ కట్ చేసిన. వాడు బెలూన్స్ అమ్మడానికి ఒక బాబు వచ్చిండు, వాడికి ఒక 5 years ఉంటాయి అనుకుంటా. వాడు వచ్చి వీడి దగ్గర ఉన్న ట్రక్ని అట్నే చూస్తాంటే ఏం చూస్తున్నావు అని నేను అడిగిన. నాకు ఒక ట్రక్ కావాలి, ఇస్తావా అక్క అని అడిగిండు. అంటే మా బాబు వెంటనే వాడి చేతిలో ఉన్న ట్రక్ ఇచ్చేసిండు. నాకు ఎంత మంచిగా అనిపించిందో, అంటే వాడికి ఇంత చిన్నప్పుడే ఇంత కైండ్ నేచరు. అంటే వాడు అడిగిన లాంగ్వేజ్ కూడా తెలుగులో అడగలేదు, వాడు హిందీలో అడిగిండు. మరి వీడికి ఏమర్థమైందో తెలియదు, వాడే బెలూన్లు అమ్ముకుంటున్నాడు. అండ్ వాడొచ్చి వీడిని అడగగానే వీడికి ఏమర్థమైందో తెలియదు, వీడి చేతిలో ఉన్న ట్రక్ ఇమ్మీడియట్గా ఇచ్చేసిండు. నన్ను అడగలేదు, నేను ఇవ్వనా అని అనలేదు, అసలు నా వైపు కూడా చూడలేదు. వాడు ఇట్లా ఇచ్చేసరికి యాజ్ ఏ మదర్గా నాకు చాలా సంతోషం అనిపించింది. యూజువల్గా మేము ఇంట్లో మదర్ టంగ్ తెలుగు మాట్లాడతాము, కానీ వాడు అడిగిన లాంగ్వేజ్ కూడా అర్థం కాలేదు. వాడికి ఒక ట్రక్ అనే వర్డ్ మాత్రమే అర్థమైనట్టుంది, అందుకే వాడు ఆ ట్రక్ ఇచ్చేసిండు. అంటే మనం చిన్నప్పటి నుండే కొన్ని థింగ్స్ నేర్పించాలి. కైండ్నెస్ అంటే టువర్డ్స్ పీపుల్ కైండ్నెస్ ఎట్లుండాలి అని మనమే కొన్ని నేర్పించాలి. అండ్ నిజంగా నాకు ఆ మూమెంట్లో యాజ్ ఎ మదర్గా నేను చాలా అంటే చాలా సంతోషపడినా. మా హస్బెండ్ అన్నాడు, ఎందుకు వాడు అడగగానే ఇచ్చేసిండు అని అంటే, ఇంకా పోనీలేండి వాడి సంతోషం వాడికి ఇవ్వాలనిపించింది, ఇచ్చేసిండు, పర్లేదు మనం ఇంకోటి తీసుకుందాంలే అని మా హస్బెండ్కి సర్ది చెప్పిన. తర్వాత మా హస్బెండ్ కూడా లైట్ తీసుకున్నాడు. అండ్ ఇక్కడ మా వాడు చూడండి, వాడికి కావాల్సినవి వాడు తీసుకుంటున్నాడు. వచ్చి ఓన్లీ ట్రక్, జేసీబీలు, వాడికి ఇవి మాత్రమే కావాలి, మిగిలిన అస్సలు యూజ్ చేయడు. నేను కొనడం అని బయటకు వెళ్ళినప్పుడు నన్ను కొను అని ఏడుస్తాడు, కానీ వాడు అస్సలు వాటిని ఆడుకోడు ఆ సెకండ్ వరకే. బాయ్స్ ఆబ్వియస్లీ ట్రక్ ఇట్లాంటి వాటికే అట్రాక్ట్ అవుతారు కదా. మా వాడు కూడా అంతే, మా వాడికి ఫుల్ ట్రక్కులు, ఫుల్ జేసీబీలు అయినా సరిపోవు వాడికి. అండ్ వీటితో ఆడడం పక్కకు పెడితే మళ్ళీ నాతో ఆడుకుంటాడు. వాడికి ఇసుక కావాలి, బయటికి వెళ్దాం పదా అని అల్లరి చేస్తుంటాడు. అండ్ ఇక్కడ మా వాడిది ఒక పెద్ద టబ్బే నిండిపోయింది, ఆ పెద్ద కార్డ్ బాక్స్లో పెట్టేసిన టాయ్స్. నేను డొనేట్ చేయంగా మిగిలిన ఆ కార్డ్ బాక్స్లో పెట్టినాయి. మా హస్బెండ్ వీటన్నిటిని కూడా ఇచ్చేసేయు ఎవరికన్నా పిల్లలకి అని చెప్పిండు, ఎవరికైనా డొనేట్ చేయు అని అంటే మళ్ళీ వీటన్నిటిని తీస్తున్నా. వాడికి లెవెల్స్ చాలా ఉన్నాయి, చాలా 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 టాయ్స్ డొనేట్ చేసేసిన. ఓన్లీ రిమైనింగ్ కొన్నే ఉండే, అందులో కూడా ఇంకా సపరేట్ చేసేస్తున్నా, అంతా ఖాళీ అయిపోయింది కదా. అండ్ మా మేడ్ ఉండింది,
మా మేడ్ వాళ్ళ కూతుర్లకు పిల్లలు ఉన్నారన్నమాట. మా మేడ్ వాళ్ళ కూతురు పిల్లలు, వాళ్ళకు 5 కూతుర్లు, 5 కూతుర్ల పిల్లలు. వాళ్ళకి టాయ్స్ తనని అడిగిన నీకు కావాలా అని అంటే, కావాలమ్మా తీసుకుంటా, మా పిల్లలకి ఇస్తా అని చెప్పింది. సరే తీసుకో అని, ఒకవేళ నీకు అవసరం లేకపోతే ఆర్ఫనేజ్కి ఇచ్చేసేయు అని చెప్పిన. ఇక్కడ మా మా మేడ్ అవన్నీ తనకు కావాల్సినవి అన్నీ లోపల చదువుకుంటుంది. చాలా పెద్ద ఇట్లాంటి బ్యాగ్లే రెండో మూడో నిండినాయి తనకి. చాలా సంతోషపడ్డది. మా పిల్లలు చాలా సంతోషపడతారమ్మా ఈ బొమ్మలను చూసి అని ఆమె సంతోషపడుకుంటూ తీసుకున్నది టాయ్స్. మనకు అవసరం లేనివి ఇంకొకరికి అవసరం ఉంటాయి కదా. ఒకవేళ మీరు కూడా డొనేట్ చేయాలి అని అనుకుంటే ఇచ్చేసేయండి. మీకు అవసరం లేనివి, మనకు అవసరం లేనిది ఇంకొకరికి అవసరం ఉంటుంది. అండ్ అంటే ఉన్నే ఇవ్వమని చెప్పట్లేదు. అండ్ మా వాడు ఇస్తున్నాడు, ఆంటీ ఇది పెట్టుకో, ఆంటీ అది పెట్టుకో అని మా వాడు తీసుకొచ్చి ఆమెకు ఆ బ్యాగ్లో పెడుతున్నాడు. ఆమె చాలా సంతోషపడ్డది. అంటే చిన్న బాబు కదా, ఇక మిగిలిన ఇవి కొన్ని మా వాడికి ఏమేమి అవసరం ఉన్నాయో అవి నేను తీసుకున్నాను. అవి మా వాడికి అవసరం ఉన్నాయి మాత్రం నేను పక్కకు పెట్టుకున్నా. మిగిలినవన్నీ తనకి ఇచ్చేసిన. ఇవి మా వాడికి అవసరం ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మా వాడి టాయ్స్ అన్నీ నేను వాడికి యూజ్ అయిన టాయ్స్ మాత్రం ఇందులో పెడుతున్నా. వాడు ఆడుకునే టాయ్స్ చాలా వరకు ఇచ్చేసాను. 95% ఇచ్చేసిన. ఓన్లీ 5% ఉన్నాయి. అవి మాత్రం ఇక్కడ పక్కకు పెట్టేసిన. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి కీమా చేసిన. మా హస్బెండ్ కీమా తీసుకొచ్చిండు. ఓన్లీ మా బాబు కోసం 250 grams తీసుకున్నా. అంటే మా బాబు వరకు మాత్రమే తీసుకున్నాను. మేము సపరేట్గా వేరే కర్రీ చేసుకున్నాము. అండ్ ఇక్కడ కీమా కర్రీ కోసము కొంచెం ఆయిల్ వేసుకున్న. ఆయిల్లో మన మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, ఆ గరం మసాలా అంతా అది కూడా కొంచెం వేసుకున్నా, చాలా వేసుకోలేదు. 1, 2 అంతే వేసుకున్నా. చిన్న బాబు కోసం కదా, వాడికి ఆ ఫ్లేవర్ తాకాలని ఈ మసాలా యాడ్ చేసిన. అందులో మసాలా కొంచెం వేగగానే ఒక ఆనియన్ కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆనియన్ కీమా పిల్లలకు మంచిది, అంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అందుకే నేను ఎప్పుడు తెప్పించినా కూడా కీమానే తెప్పిస్తా. మన లేత మటన్ ఉంటుంది కదా, లేత మటన్ కీమా, అది కూడా కొంచెం 250 grams తీసుకొస్తా. వాడి వరకు మాత్రమే ఎప్పుడు తీసుకొచ్చినా కూడా 250 grams తీసుకొస్తాము. అండ్ ఇక్కడ కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసినాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అందులో ఆయిల్లో మంచిగా వేగాలి. అప్పుడే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. పచ్చివాసన పోతేనే కర్రీ కూడా నీసు వాసన రాకుండా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ వేగుతుంది కదా, ఇందులో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పుదీనా 2 మనకి ఇవి ఫ్లేవర్స్ ఇస్తాయి అన్నమాట. అంటే కర్రీలో ఉన్న నీసు వాసన పోవడానికి మంచిగా యూజ్ అవుతాయి. పుదీనా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది. అండ్ ఇక్కడ కీమా యాడ్ చేసిన. 3 to 4 times మంచిగా వాష్ చేసుకున్న కీమాను. వాష్ చేసుకొని అందులో కర్రీలో వేసేసిన. మన ఇందాకలో ఆయిల్ ఉండింది కదా, ఆయిల్లో వేసి ఆ కీమాలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసిన. అది కుక్ అవ్వడము, ఈ పసుపు దీంతో మంచిగా కుక్ అవుతుంది. ఆ నీసు వాసన కూడా పోతుంది మనకి. అందుకే ఆ సాల్ట్ ఉంది కదా, సాల్ట్ వచ్చేసి కీమాకి పడుతుంది. అంటే చప్పగా ఉండకుండా ఉంటుంది, కొంచెం టేస్ట్ వస్తుంది కదా. అందుకే పసుపు సాల్ట్ యాడ్ చేస్తాను నేను ఎప్పుడు వేసినా. ఇందాకలా పసుపు సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 1/2 hour కుక్ చేసిన. మంచిగా కీమా కాబట్టి మనకు తొందరగానే ఉడికిపోతుంది. మటన్కు పట్టినంత టైం ఏం పట్టదు. నాకు ఒక 35 minutes పట్టింది. అండ్ ఇది కొంచెం కుక్ అవ్వగానే ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేసిన. చిల్లీ పౌడర్ చూడడానికి రెడ్గా కనిపిస్తుంది కానీ అది కారం లేదు, బయట కొనుక్కొచ్చిన. మా అమ్మ వాళ్ళు పంపించింది అయిపోయింది చిల్లీ పౌడరు. అది కారం ఉంటుంది కానీ అది అసలు కారమే లేదు. అది అట్లా కలర్ మాత్రమే కనిపిస్తుంది. అయినా ఇప్పుడు అంతా కల్తీనే కదా, మనకు చూడడానికి అట్లా కనిపిస్తాయి కానీ అంత కల్తీనే కదా. కారం వేసి ఒక 10 minutes ఉడికించిన తర్వాత ఇందులో 1 glass
వాటర్ యాడ్ చేసుకున్నా ఇంకా మంచిగా ఉడకడానికి. నేను ఇక్కడ ఫ్రై చేయట్లేదు. ఫ్రై చేస్తే వాడికి తిననికి రాదు అండ్ ఈజీగా డైజెస్ట్ అవ్వదు పిల్లలకు. మా వాడు ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాడు కాబట్టి వాడికి డైజెస్టివ్ సిస్టమ్ కూడా అంతే చిన్నగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత టమాటో యాడ్ చేసుకున్నా. టమాటో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించిన మంచిగా 10 to 15 మినిట్స్ మంచిగా ఉడికించాలి. మంచిగా ఉడికిస్తేనే అందులో ఉన్న నీసు వాసన పోయి మంచిగా కుక్ అవుతుంది అండ్ పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఇది మా వాడి లంచ్. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నా. ఇది చాలా బాగుంది. మా వాడు బాగుంది, అమ్మ బాగుంది అని చెప్పిండు. థ్యాంక్ యూ అమ్మ అని అన్నాను. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.